వెల్కమ్ టు SR7 టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ఈడీ విచారణకు హాజరైన కేటీఆర్. కత్తిదాడి తర్వాత కోలుకున్న సైఫ్ అలీ ఖాన్. ఆరోగ్య వివరాలను వెల్లడించిన డాక్టర్ నితిన్ డాంగే. హైదరాబాద్ కు తిరుగు పయనం. చిట్యాల వద్ద భారీగా నిలిచిన వాహనాలు. ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరయ్యారు. అంతకుముందు ఆయన గచ్చిబౌలిలోని నివాసం నుంచి బయలుదేరి నేరుగా ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో బషీరాబాద్లోని ఈడీ కార్యాలయం ముందు భారీ బందోబస్తు చేపట్టారు. సుమారు 200 మంది పోలీసులు అక్కడ మోహరించారు. మీడియా సోదరులు కూడా కొంచెం లోపలికి రండి, లోపలికి తీసుకుంటా వద్దనట్లేదు, లోపలికి రండి. జై తెలంగాణ, జై తెలంగాణ. కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. లీలావతి హాస్పిటల్ నుండి డాక్టర్ నితిన్ డాంగే ఒక చొరబాటుదారుడి దాడిలో తీవ్రంగా గాయపడిన సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్యంపై నవీకరణను అందించారు. సైఫ్ వెన్నుముక్కకు పెద్ద గాయమైంది. కత్తిని తొలగించడానికి శస్త్రచికిత్స చేయవలసి వచ్చింది. అతని చేతి మరియు మెడపై అదనపు గాయాలను ప్లాస్టిక్ సర్జరీ బృందం చికిత్స చేసింది. సైఫ్ నిలకడగా ఉన్నారని, కోలుకుంటున్నారని, ప్రమాదం నుంచి బయటపడ్డారని డాక్టర్ డాంగే హామీ ఇచ్చారు. ऑपरेशन थिएटर से हमने आईसीयू में शिफ्ट किया है फॉर 1 day ऑब्जर्वेशन. आफ्टर दैट वील डिसाइड टुमारो. राइट नाउ इट इज लुकिंग एब्सोल्युटली फाइन. ही इज ऑन रिकवरी पाथ. द रिकवरी शुड बी 100% एज पर आवर इनिशियल अंडरस्टैंडिंग. सर हाँ, तो दो एकदम गहरी चोटें हैं, इमीडिएट है, और एब्रेशन जैसा खरोच से कैसे आ जाता है, तो चाकू का नोक से ऐसा खरोच से आ गया है. इतना बड़ा 2.5 इंच का चाकू का पीस अंदर स्पाइन से हमने निकाला है. डॉक्टर डांगे उस बारे में आपको ठीक से बताएंगे. थोड़ा पिछाड़ जाओ, बोलने दो आपको, बोलने दो. So Mr. Saif Ali Khan was admitted in the morning at 2 a.m. at Leelavati Hospital with alleged history of assault by some unknown person. At 2 a.m. he sustained major injury to the thoracic spinal cord due to lodged knife in the spine. Surgery was performed to remove the knife and also repair the leaking spinal fluid. 2 other deep wounds on his left hand and one on the neck was repaired by plastic surgery team. The entire surgery was monitored by Dr. Srinivas Kudwa as a cardiologist because of his other condition. He is completely ప్రముఖ సినీ నటుడు డాక్టర్ మోహన్ బాబు తనయుడు సినీ హీరో మంచు మనోజ్ తన సతీమణి భార్యతో కలిసి చంద్రగిరి పోలీస్ స్టేషన్ కు వచ్చారు. అని అనుచరులకు మోహన్ బాబు యూనివర్సిటీ సిబ్బందితో ప్రాణహాని ఉందంటూ తన అనుచరులచే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చంద్రగిరి పోలీస్ స్టేషన్ చేరుకున్న మంచు మనోజ్ డీఎస్పీతో ఏకాంతంగా కొంతసేపు మాట్లాడారు. అనంతరం తన అనుచరులకు ప్రాణహాని ఉందంటూ అనుచరుల చేత పోలీసులకు ఫిర్యాదు ఇప్పించారు. అనంతరం మీడియాతో మంచు మనోజ్ మాట్లాడుతూ తన కూతురిని కూడా మొదటి పండగకు రానివ్వకుండా తండ్రి తప్పు చేశారని తెలిపారు. ముఖ్యంగా మీ అందరికీ నేను చెప్పాలేంటంటే అభిమానులు అనేది దేవుడిచ్చిన వరం అండి. అండ్ నా వెల్ విషర్స్గా వాళ్ళు ఎంతో కష్టపడుతూ వాళ్ళ సొంత బిజినెస్లు చేసుకొని సొంత పనులు చేసుకొని వాళ్ళ అభిమానంతో మళ్ళీ వచ్చాను, మళ్ళీ సినిమాలకు వచ్చానని ఆనందంతో ఈ ఒక 8 సంవత్సరాల గ్యాప్లో కూడా నేను సినిమాలకు దూరంగా ఉన్నాను, జనాలకు దూరంగా ఉన్నాననే ఫీలింగ్ తెప్పకుండా నన్ను ఎప్పుడు జనాల్లోనే పెడుతూ నన్ను ఎప్పుడు ప్రోత్సహిస్తూ నాకు హెల్ప్ చేస్తూ సపోర్ట్ చేశారు. దానికి అందరికీ రుణపడుతున్నాను, నాకు ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు. అలాగే అంత ప్రేమగా అభిమానం చేసేటప్పుడు ఒకరిని అభిమానాన్ని ఆపకూడదు. నువ్వు ఒక లీడర్ని ప్రేమించు, ఒక అభిమానించు, ఒక యాక్టర్ని అభిమానించు. నాతో తిరిగారు నా ఫ్రెండ్స్ హీరోలు కూడా ఉండే, అన్న నేను హీరో ఫ్యాన్ అన్నా, నేను ఆ హీరో ఫ్యాన్ అంటే నేను ఫోన్ చేసి అన్న కలిపి అంటే నీ కల్పిస్తుంటాను తీసుకెళ్ళి. అది హెల్తీగా ఉంటుంది. కానీ ఇక్కడ ఏమైంది, నాతో ఏదైనా ప్రాబ్లం ఉంటే నన్ను కూర్చొని పెట్టుకోవాలి. నేను ఎక్కడికి పారిపోవట్లేదు. ఫస్ట్ రోజు హైదరాబాద్ గొడవ నుంచి ఈ రోజు వరకు నేను వస్తున్నాను, కానీ నేను పారిపోవట్లేదు. చీకట్లో కూర్చొని చెట్ల వెనకాల దాక్కొని ఈ చక్కెర పోయడాలు, ఈ బ్యానర్లు ఇప్పించడాలు, వీళ్ళు ఏం తప్పు చేశారు? వీళ్ళ అభిమానాన్ని చూపించేటప్పుడు వాళ్ళు బ్యానర్లు తీస్తే ఓకే, అది చిన్న విషయం. కాకపోతే తర్వాత నాకు తెలిసింది ఏంటంటే బ్యానర్లు ఒక 2 రోజుల ముందు మా పళనిని పిలుచుకొని వెళ్ళి నా సొంత తమ్ముళ్ళలాగండి, ఎప్పటి నుంచో ఉన్నాడు. అండ్ అలా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ నేను డబ్బిచ్చో కిరాయికో నా చుట్టూ మనుషులు పెట్టుకొని తిప్పే రకం కాదు, నేను అభిమానంతో వచ్చేవాళ్ళు. సో అలా పెడితే దానికి 12వ తారీఖు ఎప్పుడు తమ్ముడు పిలిచింది, 11, 12 అలా పిలిచారండి. పండగకి 2-3 రోజుల ముందు పిలిచి, రే మనోజ్ వస్తున్నాడా, వస్తే నువ్వు కూడా ఉండకూడదు, ఏమీ చేయకూడదు, ఎవరు వెళ్ళకూడదు అని. ఇదంతో పాటు చాలామందిని పిలిచి ఏరియా వైజు అంటే ఎంత టైం స్పెండ్ చేస్తున్నారంటే 10 నిమిషాలు, ఒక గంట సేపు పెద్ద మనుషులు ఒక 4 కూర్చొని పెట్టి, అన్నదమ్ములు కూర్చొని మాట్లాడేసి అక్కడ క్యాంపస్లో జరిగే మిస్టేక్లు రెక్టిఫై చేసే చిన్న విషయం. కాకపోతే నేను క్యాంపస్ని నేను అడిగే క్వశ్చన్స్, నేను ఏది ఇప్పుడు ఆ హాస్టల్స్లో జరిగే విషయం, ప్రైవేట్ హాస్టల్స్ ఏది అడిగినా అక్కడి నుంచి డబ్బు రావడం అయిపోతుంది, క్యాష్ రావడం అయిపోతుంది. లోన్లు తీసుకొని హాస్టల్ మీద లోన్లు తీసుకొని దాన్ని డైవర్ట్ చేయడం, సొంత కంపెనీలు మీద పెట్టుకొని డైవర్ట్ చేయడం, దాన్ని కవర్ చేసుకునే దానికి స్టూడెంట్స్ని రుద్దడం, యూనిఫామ్ వేయడం కంపల్సరీ. మన 10th దాటంగానే ఇంటర్కి యూనిఫామ్ వేయండి కాలేజ్ రుద్దటం. మనం ఏంది మా 11th కూడా చేసుకోవాలా అని చెప్పి ఆ రోజుల్లోనే. ఈ రోజుల్లో పెద్ద ఇంజనీరింగ్, MBA వాళ్ళందరికీ యూనిఫామ్. వాళ్ళు అది కరెక్ట్గా 2 వాషులకి వెలిసిపోతున్నాయి. అది ఎక్కడ నార్త్ ఇండియా నుంచి తీసుకొచ్చారు, అక్కడ గుజానియా ఏదో పేరండి. సరే, సో ఇన్ని జరుగుతుండి నేను అడిగితే కొంచెం కూడా దాని గురించి కాకుండా వీళ్ళని బెదిరియడం, వాళ్ళని బెదిరియడం. నేను ఈసారి ప్రతి ఇయర్ పండగకి వస్తాను. నేను ముఖ్యంగా సీఎం గారి ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లో ఘటన జరిగింది ఈ మధ్యకాలంలో, రామ్మూర్తి నాయుడు గారిది. సో ఊళ్ళో అక్కడ ఉన్నారు. సీఎం గారి ఇంట్లో ఒకటి జరిగింది రామ్మూర్తి నాయుడు గారిది. అది చాలా బాధాకరమైన విషయం. అండ్ అందుకు ఈ సమయంలో వాళ్ళు ఊర్లో ఉన్నారు, నాని గారు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ వచ్చి గొడవలు చేయడం కరెక్ట్ కాదు. అంటే నేను వస్తే వాళ్ళు గొడవలు చేస్తాను, నాకు గొడవలు ఇంటెన్షన్ కాదు. నా కూతురిది ఫస్ట్ సంక్రాంతి అండి, ఫస్ట్ పండగ. అండ్ ఆ పండగ కూడా జరుపుకొని లేకుండా స్థితిలో చేశారు. 2 రోజులు అక్కడ ఉన్నా, 3వ రోజు కూడా అక్కడే ఉంటారు. వీళ్ళు కానీ బ్యానర్లు పెరగకుండా నా తమ్ముడిని బెదిరించుకుంటా, మా వాళ్ళందరినీ బెదిరించుకుని ఉండుంటే నా పట్టికలో ఉంటాను. సరే కనుక్కొని నేను అందరూ ప్రోగ్రాంలు కనుక్కొని సీఎం గారు వెళ్ళిన తర్వాత, లోకేష్ గారు కూడా వెళ్ళిపోయిన తర్వాత ఎంటర్ అవుదామని ఆయన 10:30కి వెళ్ళిపోయే ప్రోగ్రాములు నేను అవన్నీ కనుక్కొని నైట్ నిన్న దాటుకొని 11 o'clock చేసుకుని వచ్చాను. నేను ఎవరికి డిస్టర్బెన్స్ ఉండకూడదు అనేసి. కాకపోతే అది ఎందుకయిందో ఆయన ప్రజల వల్ల డిలే అయ్యి ప్రజలతో ఉండి కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేశాడు నేను ఆయన. సో నేను వెళ్ళే టైం మ్యాచ్ అయింది తప్ప నేను ఈ విషయాలు కానీ, నేను లోకేష్ గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, ఎవరికి కానీ, నాని గారికి కానీ, నేను ఎవరిని కానీ నాకు హెల్ప్ చేయండి, నాకు సమస్య జరుగుతుందని ఆ శివుడి మీద ఆజ్ఞ, శివుడి మీద ఒట్టుగా నేను ఎవరిని అడగలేదు నేను. అండ్ వాళ్ళకి ఎన్నో పనులు ఉన్నాయి. సో వాళ్ళని ఇలాంటి విషయాలతో నేను డిస్టర్బ్ చేయను, నాది ఆ క్యారెక్టర్ కూడా కాదు. సో ఏదేదో అంటున్నారు ప్రెస్లో, వాళ్ళు ఏదో ప్రెస్ నోట్ వదిలేరు.
సో అదంతా కరెక్ట్ కాదు. సో మీరు చూపించుకోవట్లేదు సార్. నాకు మెయిన్గా ఏంటంటే ఇదే కన్సర్న్. సో అది వాళ్ళ మీద 100 కేసులు నేను వేసుకోమనండి, అది ప్రూవ్ అవ్వాలి కదా. నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర. చివరికి చెప్పండి, మీరైతే వాళ్ళపైన కంప్లైంట్ చేయలేదు, మీ అభిమానులపైన దాడి చేస్తున్నారు, మీరు కంప్లైంట్ చేస్తారు స్టేషన్కి వచ్చి. కానీ వాళ్ళు మాత్రం మీపైనే స్పెసిఫిక్గా కంప్లైంట్ చేస్తున్నారు. ఎంబీకి సంబంధించి ఇన్ఛార్జ్ రవిచంద్ర కూడా మీపైన కంప్లైంట్ చేస్తారు. అంటే ఇది ఏ విధంగా చూడాలి? మీరు శాంతియుతంగా రవిశేఖర్ గారు, అవును, రవిశేఖర్ గారు SFO అండి, సీనియర్ ఫైనాన్షియల్. సంక్రాంతికి ఊళ్లకు వెళ్లిన ప్రజలు పండుగ సెలవులు ముగియడంతో తిరిగి హైదరాబాద్ బాట పడుతున్నారు. వాహనాలన్నీ మహానగరం వైపు వస్తుండటంతో నగరం నలుమూలలో రద్దీగా మారాయి. నల్గొండ జిల్లా చిట్యాల వద్ద వాహనాలు 2 కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. రద్దీ ఎక్కువ ఉండడంతో వాహనాలు నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. పిఠాపురం నియోజకవర్గం ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనితెల పవన్ కళ్యాణ్ గంజాయిపై మాట్లాడిన మాటలను వక్రీకరిస్తూ రథాలపేట, ఇంద్రానగర్, అగ్రహారం ఎస్పీ నాయకులు పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి ధీటుగా ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ దానా లాజర్ బాబు స్పందించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటలను వక్రీకరిస్తూ రాజకీయం చేయడం తగదని అన్నారు. రథాలపేట సెంటర్, ఇంద్రానగర్, అగ్రహారం సెంటర్ నందు గంజాయి ఎక్కువగా తుని నుంచి వచ్చి ఇక్కడ పిల్లలను పాడు చేస్తున్నారు. పోలీసులను వెంటనే స్పందించి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా తగు చర్యలు వెంటనే తీసుకోవాలని కోరడం జరిగింది. 3 పేటలు ఎత్తారు గనక ఆ పేటల పేర్లు మా పేర్లు ఎత్తారు గనక మా పేటల పేర్లు మా వాళ్ళ పేర్లు ఎత్తారని నిన్న నిరసన కార్యక్రమం కొవ్వొత్తుల ర్యాలీ చేయడం జరిగింది. దళిత నాయకులు కొంతమంది, మీరందరూ కూడా మరి ఆ విధమైన ఇది చాలా తప్పుడు ప్రచారం. ఇది పవన్ కళ్యాణ్ గారికి మతం గాని కులం గాని, అది ఏ ప్రాంతమో, ఏ మతమో, ఏ మతస్థులో, ఏ కులస్థులో కూడా తెలియని ప్రాంతం. ఆయనకు వచ్చిన రిపోర్ట్ మాత్రం ఆ రోజున పబ్లిక్ లో చదవడం జరిగింది. ఆ చదివిన రిపోర్ట్ ని పోలీసులు వాళ్ళకి హెచ్చరించడం జరిగింది. ఈ పిఠాపురం నియోజకవర్గం గాని, చుట్టుపక్కల గాని ఎక్కడ కూడా ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకూడదని చెప్పడం జరిగింది. కనుక దాన్ని బేస్ చేసుకుని కొంతమంది దళిత నాయకులు రాజకీయంగా వక్రీకరించి దాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది చాలా తప్పు. మరి ఈ యొక్క దళిత పిల్లలైనా, ఇతర కులమైనా, ఇంకో కులమైనా కానీ అంబేద్కర్ సెంటర్ అంటే అంబేద్కర్ దగ్గర అక్కడ అంబేద్కర్ సెంటర్ అంటే ఎల్లంపేట, ముస్లిం వీధి, మరి ఎస్సీ పేట 3 కలిపి అంబేద్కర్ సెంటర్ అంటారు. కానీ అంబేద్కర్ సెంటర్ లో జరుగుతుందంటే అంబేద్కర్ సెంటర్ లో మరి ఎస్సీ వాళ్ళనే కాదు అక్కడ అర్థం. అందరూ అక్కడ జరుగుతుంది, దాన్ని అరికట్టండి అని అన్నారు. అందరినీ ఉద్దేశించి అన్న మాట గాని, మంచి భావంతో అన్న మాట గాని, సదుద్దేశంతో అన్న మాటే తప్ప ఏ ఒక్కరిని కించపరచాలని గాని, ఏ ఒక్కరిని పేరెత్తి గాని ఆయన అనలేదు. ఇది కూడా మన వాళ్ళు చేయటం లేదు. ఎక్కడో తునేరియా నుంచి వచ్చి ఇక్కడ పిల్లల్ని పాడు చేస్తున్నారు అని పదే ఆయన చెప్పడం కూడా జరిగింది. దాన్ని కూడా అర్థం చేసుకుని మనం ఎక్కడైనా తప్పులు జరుగుతుంటే దాన్ని అరికట్టాలి తప్ప మరి మనం ఈ విధంగా ప్రచారం చేయకూడదు. అది మంచి స్వభావంతో, మంచి హృదయంతో పిల్లల భవిష్యత్తును ఆలోచించి అన్న మాట తప్ప అది ఏ ఒక్కరిని కూడా కించపరిచే విధానం కాదు, ఎవరిని కూడా ఉద్దేశించి అన్న మాట కూడా కాదు. అంతేకాకుండా మరి ఈ రిపోర్టులు ఇచ్చింది గతంలో పోలీస్ స్టేషన్ కి ఎవరిచ్చారు? ఆ రిపోర్టులను ఆధారంగా చేసుకుని, ఇంటెలిజెన్స్ రిపోర్టులను ఆధారం చేసుకుని ఆయన మాట్లాడటం జరిగింది. కనుక మనం అందరం కూడా ఆలోచించి, మరి సద్భావంతో ఆలోచించి, సదుద్దేశంతో ఆలోచించి
మనం అర్థం చేసుకోవాలి తప్ప దీన్ని రాజకీయం చేయడం గానీ, ఒక వ్యక్తిని అల్లరి చేయడం గానీ, ఒక వ్యక్తిని కించపరిచే విధానంగా గానీ ఎటువంటి కార్యక్రమం లేదు కనుక మీరు దీన్ని ఆలోచించి మంచి ఉద్దేశంతో ఉండాలని మన మనసా వాచ్య కోరు. అన్నమయ్య జిల్లాలో దారుణం. కుమారుడిని హత్య చేసిన తల్లిదండ్రులు అరెస్ట్. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం పోలిగ్రామ్లో తల్లిదండ్రులు తమ కుమారుడు గౌనిపూరి చరణ్ కుమార్ రాజును హత్య చేశారు. మద్యం, గుట్కా వంటి చెడు అలవాట్లతో ఇంట్లో సమస్యలు సృష్టించడాన్ని భరించలేక తండ్రి గౌనిపూరి నరసింహరాజు మరియు తల్లి గౌనిపూరి లలితమ్మ చరణ్ ను టవల్తో గొంతు బిగించి హత్య చేశారు. ఈ ఘటన జనవరి 14, 2025 అర్ధరాత్రి చోటు చేసుకుంది. చరణ్ తాత పోసలదేవి వెంకట నరసరాజు ఫిర్యాదు మేరకు మన్నూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. నేరానికి ఉపయోగించిన టవల్ను స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ ఎస్ఎం అలీ నేతృత్వంలో తల్లిదండ్రులను పోలీ చెరువుకట్టు వద్ద అరెస్టు చేశారు. పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. నిన్నటి దినం పోలి గ్రామము రాజంపేట మండలం నందు మాకు ఒక ఫిర్యాదు వచ్చింది. ఆ ఫిర్యాదు ప్రకారము మేము కేసు నమోదు చేసి దానిపైన ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. దీని ప్రకారం ఏమనంటే మనకు చరణ్ కుమార్ రాజు వయసు 19 ఏళ్ళు. ఇతను వచ్చేసి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి మనకు యమహా షోరూమ్ బైపాస్ రోడ్లో యమహా షోరూమ్ నందు పనిచేస్తూ ఉంటాడు. ఈ అబ్బాయి కొంచెము చెడు వ్యసనాలకు బానిస అయ్యి ఉంటాడు. అలాగే వీళ్ళ తండ్రి వచ్చేసి లక్ష్మీ నరసరాజు, అలాగే తల్లి వచ్చి లలితమ్మ. ఈ లక్ష్మీ నరసరాజు వచ్చేసి దాదాపు ఒక 18 సంవత్సరాల నుంచి కువైట్కి వెళ్ళి అతను డ్రైవర్ పని చేసుకుంటూ జీవనోపాధి చేసుకుంటున్నాడు. వీళ్ళ మదర్ వచ్చేసి లలితమ్మ అనేటువంటి ఆమె పోలి గ్రామంలో ఉంటుంది. వీళ్ళకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. అంటే ఎవరైతే చనిపోయినాడో ఆ అబ్బాయి వచ్చేసి ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఇతను వచ్చేసి చెడు వ్యసనాలకు బానిస ఎక్కువగా. అలాగే వీళ్ళ మదర్ పైన కొంచెం సస్పెక్ట్గా చేస్తున్నాడు. అంటే నువ్వు సరిగా అందరితో మాట్లాడుతున్నావు అట్లా ఇట్లా అని చెప్పేసి అంటే దాని పరంగా అయ్యి ఇట్లా చెప్పకూడదు నాయనా, ఈ విధంగా ఉండకూడదు అది అంటే అందుని చెప్పేదే అని చెప్పేసి ఇతను వాగ్వాదం చేసుకొని ఇట్లా చేస్తా ఉంటే ఈమె వచ్చేసి వాళ్ళ భర్తకు కోవిట్లో ఉండే అతనికి ఫోన్ చేసి చెప్తుంది, ఈ విధంగా చెప్తాడని చెప్పేసి. ఆయన మనకు 12వ తేదీ రాత్రి ఇక్కడ దిగడం జరిగింది. 13వ తేదీ మార్నింగ్ వచ్చేసి ఇక్కడ వాళ్ళతో మాట్లాడడం జరగడం అన్నీ జరుగుతుంది. 13వ తేదీ రాత్రి ఇతను మళ్ళీ తాగి ఇంటికి వస్తాడు చరణ్ కుమార్ రాజు. వారికి వీళ్ళ తల్లిదండ్రులకి ముగ్గురికి వాగ్వాదం జరుగుతుంది. ఆ వాగ్వాదంలో ఇట్లాంటి కొడుకు ఉంటే ఏమి పోతే ఏమని చెప్పేసి కొడుకును ఇంట్లోనే అక్కడ ఉండేటువంటి టర్కీ టవల్ తీసుకునేసి చింపి ఈమె ఎవరైతే లలిత ఉందో తల్లి చేతులు కాళ్ళు కట్టేస్తుంది. అతను తండ్రి వచ్చేసి టవల్ తీసుకునేసి గొంతు బిగించి చంపేశాడు. ఈ కేసులో దర్యాప్తులో భాగంగా మాకు పిఎం రిపోర్ట్లో భాగంగా అలాగే దర్యాప్తులో భాగంగా మేము వెంటనే మా సిబ్బంది మేము దర్యాప్తు చేసి వాళ్ళని ఈరోజు మధ్యాహ్నం మనకు పోలి కట్ట వద్ద ఉంటే వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే నేరానికి ఉపయోగించేటువంటి టవల్ను కూడా సీజ్ చేయడం జరిగింది. వీరిరువుని అరెస్ట్ చేసి ఇప్పుడు ప్రజెంట్ హాస్పిటల్ పంపించి రేపు రిమాండ్ పంపడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అనకాపల్లి జిల్లా ఎస్రాయవరం మండలం రేవ్ పోలవరం తీరంలో ఇద్దరు మృతి చెందిన సంఘటన పండుగలో విషాదం నెలకొంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఒక బాలుడు అలల్లో మునిగిపోవడంతో వారికి బాహవరుస అయిన మరో యువకుడు కాపాడే ప్రయత్నం చేసిన యువకుడు గల్లంతయ్యాడు. ఆ బాలుడు మృతదేహం రేవ్ పోలవరం తీరంలో లభ్యం కాగా మరో మృతదేహం నక్కపల్లి మండలం తీర్నాల తీరం వద్ద లభ్యమైంది. ఈ సందర్భంగా నక్కపల్లి అడ్డు రోడ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ లడ్డు రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ కనుమ పండుగ సందర్భంగా పర్యాటకం కేంద్రం రేవుపాలెం తీర ప్రాంతానికి జనం అధిక సంఖ్యలో తరలి వెళ్లారన్నారు. దీనిలో భాగంగా కాకినాడ జిల్లా తుని మండలం లోవగొత్తూరు గ్రామానికి చెందిన కొన్ని కుటుంబాల నుండి సుమారు 30 మంది సరదాగా రేవు పోలవరం తీరానికి వెళ్లారని, వారిలో సముద్రంలో స్నానానికి దిగిన పనసపోయిన సాత్విక్ అలల ఉధృతికి లోపలికి కొట్టుకుని పోతుండగా తనని రక్షించేందుకు కాకర మణికంఠ వెళ్లి అలల ఉధృతికి లోపలికి వెళ్లిపోయినట్లు తెలిపారు. కొద్దిసేపటికి సాత్విక్ అలల మధ్య కనిపించగా స్థానిక మత్స్యకార యువకులు బయటకు తీసి ప్రాణాలు కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించారు. పండుగ పూట ఆనందంగా గడిపేందుకు వచ్చిన కుటుంబంలో ఇద్దరిని కోల్పోవడంతో కన్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారని తెలియజేశారు.
నిన్న కనుమ పండుగ సందర్భంగా మన ఈ రేవుపోలవరం బీచ్లోన సుమారుగా ఒక 3 నుంచి 4 వేల మంది వరకు కూడా ఈ పర్యాటకులు చాలామంది వచ్చి సముద్ర స్నానాలకి సముద్ర తీరంలో సేద తీరడానికి వచ్చారు. దాంట్లోనే ఈ తుని లావకొత్తూరు చెందినటువంటి ఒక ఫ్యామిలీ దాదాపుగా ఒక 30-32 మంది కూడాను ఒక టాటా ఏసు బైకుల మీద అలాగే చాలామంది వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళలోనే ఆ అబ్బాయి చనిపోయిన అబ్బాయి సాత్విక్ అనే అబ్బాయి 10 ఇయర్స్ 4వ తరగతి చదువుతున్నాడు. ఈ అబ్బాయి ఏం చేస్తుంటే ఈ సముద్ర తీరంలో ఆటలాడుతున్నాడు. అంటే యాక్చువల్గా వాళ్ళు వచ్చేటప్పుడు టైం సుమారు 3 అవుతుంది. ఆ టైంలో లో టైడ్ ఉంటుంది. లో టైడ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే సముద్రం కొంచెం లోపలగా ఉంటుంది. ఈ లోపలికి ఉండే క్రమంలో వీళ్ళంతా కూడా లోపలికి ఉంటారు. క్రమక్రమంగా ఈవినింగ్ అయ్యేటప్పటికల్లా ఏమవుతుంది, హై టైడ్స్ వస్తాయి అనమాట. ఈ సాయంత్రం 5 అయ్యేటప్పటికల్లా హై టైడ్స్ వచ్చి వీళ్ళంతా కూడా లోపల ఉండిపోతారు. ఆ విషయాన్ని ఈ పర్యటనలో ఉండడం వల్ల వీళ్ళు ఎంజాయ్మెంట్లో ఉండడం వల్ల గమనించరు అనమాట. సో ఈ క్రమంలోనే ఒక పెద్ద అల రావడం, ఈ అబ్బాయి నుంచి కొట్టుకొని లోపలికి వెళ్ళిపోవడం జరిగింది. ఇది గమనించి అక్కడ వాళ్ళ అబ్బాయి ఎవరైతే సాత్విక్ ఉన్నాడో వాళ్ళ మేనమామ అవుతాడు వరుసకి, మణికంఠ అని చెప్పేసి 22 ఇయర్స్. అతను ఈ అబ్బాయిని సేవ్ చేయడం కోసం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అప్పుడే అక్కడ ఉన్నటువంటి మా మెరైన్ పిఎస్ నుండి ఎస్ఐ రాజు గారు, అదేవిధంగానేమో వాళ్ళ సిబ్బంది ఒక 3, అదేవిధంగా మా ఎస్ఐవరం పోలీస్ స్టేషన్ నుండి ఒక హెడ్ కానిస్టేబుల్ గారు, కానిస్టేబుల్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. మామూలుగా ఎలా ఉంటుందంటే మన రేవుపోలవరం ఉన్న ఈ కొండకి రైట్ సైడ్ అయితే ఉంటుందో అక్కడ కొంచెం వేవ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అటువైపు ఈ పర్యాటకులు ఎవరిని కూడా సముద్రంలో దిగొద్దని హెచ్చరికలు చేస్తుంటారు. అక్కడ ఉన్న వాళ్ళంతా నెట్టి పంపించడంతో ఆ ఫ్యామిలీ ఏం చేస్తుంటే ఎలాగ కొండకి లెఫ్ట్ సైడ్ వచ్చేసారనమాట. వచ్చేసిన తర్వాత ఈ కెరటానికి కొంచెం కొట్టుకుపోవడం జరిగింది. అక్కడ లోకల్ ఉన్నటువంటి రుద్రయ్య, కొంతమంది లోకల్ మత్స్యకారులు ఏం చేశారంటే ఈ చిన్న బాబు ఎవరైతే 10 ఇయర్స్ బాబు ఉన్నాడో అతని వెంటనే రెస్క్యూ చేయడము, బయటికి తీసుకొచ్చిన తర్వాత కొంచెం వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ చేసేసి ఈ వాటర్ కొంతవరకు రిమూవ్ చేయడం జరిగింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతను హాస్పిటల్ పంపిస్తే వాళ్ళు అండర్గోయింగ్ ట్రీట్మెంట్. ఆ అబ్బాయి చనిపోయినాడు. ఎవరైతే మణికంఠ అతను అతను సముద్రంలో కొట్టుకుపోయాడో ఈ రోజు ఏమో మనకును నక్కపల్లికి మధ్య సరిహద్దులో వచ్చేటప్పటికి ఆయన ఒడ్డు కొట్టుకోవడం రావడం జరిగింది. అతని బాడీని కూడా తీసుకొచ్చేసి ఇప్పుడు నక్కపల్లి హాస్పిటల్కి ఏమో షిఫ్ట్ చేయడం జరిగింది. మేము నిరంతరంగా కూడాను అక్కడ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము. అక్కడ దాదాపుగా సుమారు 8 నుండి 10 వరకు కూడా వార్నింగ్ బోర్డ్స్ ఉన్నాయన్నమాట. సముద్రం లోతుగా ఉంది, దయచేసి ఎవరు కూడా దిగొద్దు అని చెప్పేసి చెప్తుంటాం. నిన్న నేను కూడా విజువల్ వేసుకుంటూ మా పోలీసులందరూ కూడా వాళ్ళని లోపలికి వెళ్ళొద్దామా, ఒడ్డు మీదకి రండి, ఆ రాళ్ళ మీదకి ఎక్కొద్దని చెప్తూనే ఉన్నాం. అయినప్పటికీ కూడా ఏంటంటే ఈ పర్యాటకులంతా కూడా దాన్ని కొంచెం లీనియస్గా తీసుకోవడం, సముద్ర నిర్లక్ష్యంగా అలక్ష్యంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ సముద్ర పొరలకి కొట్టుకుపోవడం అనేది జరుగుతుంది. ఇంకొంచెం గస్తీ ఎక్కువగా పెడతాం. ఇటువంటి చర్యలు ఇంకొకసారి ఇట్లాంటి జరగకుండా మ్యాక్సిమం చర్యలు మేము తీసుకుంటాం. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.